శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. అమెరికాలో జియోగ్రాఫికల్ సొల్యూషన్ అని చెప్పేసి కొన్ని విధానాలు ఉంటాయి. అక్కడ ఎవరైనా సరే ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే ఆ వాస్తుకు సంబంధమైనటువంటి అంటే ఇక్కడ మనం వాస్తు అంటాం. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఏరియాలో ఎంత మ్యాగ్నెటిక్ పవర్ ఉంది, నెగటివ్ ఎనర్జీ ఏముంది, పాజిటివ్ ఎనర్జీ ఏముంది అని చెప్పేసి చెక్ చేయడం జరుగుతుంది. ఇది సూట్ అవుతుంది లేదా సూట్ కాలేదనుకోండి, అంటే ఇల్లు కట్టుకోవడానికి అనువుగా ఆ ప్రాంతం లేదనుకోండి, సరే దాన్ని ఎఫెక్ట్ను ఈ జియోగ్రాఫికల్ ఎఫెక్ట్ను న్యూట్రల్ చేసేటువంటి విధంగా ఇంకా కొన్ని వస్తువులు తీసుకొచ్చి అక్కడ పెట్టి దాని యొక్క ఎఫెక్ట్ను న్యూట్రల్ చేసేటువంటి విధానం అంటూ ఒకటి ఉంది. ఇది ఇప్పుడు నడుస్తూ ఉంది. అయితే ఇది ఎందుకు జరుగుతుంది మరి ఇలా? భూమి ఆవరించి ఉంది కదా, భూమి ఆవరించుకుని ఉండేటువంటి ప్రాంతాలలో లోపల ఒక్కొక్క దగ్గర బొగ్గు ఉండొచ్చు, ఒక్కొక్క దగ్గర మ్యాంగనీస్ ఉండొచ్చు, అలాగే బంగారము ఇలాంటి నిల్వలన్నీ కూడా ఉండొచ్చు, లేదా వృక్ష సంబంధమైన జంతు సంబంధమైన ఏదో ఒకటి అక్కడ ఉండొచ్చు. దాని యొక్క నెగిటివ్ యొక్క ప్రభావము మిగతా వాటిపైన పడుతుంది. ఇప్పుడు ఏ వస్తువుకైనా తన చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ పవర్ అనేటువంటిది ఉంటుంది. ఏ వస్తువుని తీసుకున్నా కూడా కొంత ఉంటుంది. మీరు అంటే ఫండమెంటల్ ఎలిమెంట్స్ను ఇది ఘన సంబంధమైనటువంటి ద్రవ సంబంధమైనటువంటి ఎలిమెంట్స్ కనుక మీరు తీసుకొని చూసినట్టయితే ప్రతి దానికి ఈఎంఎఫ్ అనేటువంటిది ఉంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ అంటాం దీన్ని, ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఇది అంటే దాని చుట్టూ ఉండేటువంటి దాన్ని ఇక ఆధ్యాత్మిక పరిభాషలో దీన్ని మనం ఆరా అంటాం. అంటే ఆయా ప్రాంతాలలో ఉండేటువంటి ఆరా ఒక రకంగా ఉంటుంది. అది నెగిటివ్ ఇంపాక్ట్ కలుగజేస్తుంది అని అనుకున్నప్పుడు పాజిటివ్ ఇంపాక్ట్ కలుగజేసేటువంటి విధంగా దాన్ని తీర్చిదిద్దడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఒక్కొక్క వస్తువుకు, ఒక్కొక్క ఘన ద్రవ ఇలాంటి మెటల్స్ అన్నిటికీ కూడా, ఘన ద్రవ పదార్థాలన్నిటికీ కూడా డిఫరెంట్ గా ఈఎంఎఫ్ అనేటువంటిది ఉంటుంది. ఇది యాక్చువల్ గా ఇంపాక్ట్ చేస్తుంది. ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా. అలాగే ఇక్కడ ఈ హెర్బల్స్ లేదా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలలో ఈ హఠాజోడిలో ఉండేటువంటి పవర్ చాలా శక్తివంతంగా ఉంటుంది. మనము దేనికైనా సరే ఇప్పుడు ఒక బ్యాటరీ ఉంది, డిశ్చార్జ్ అయింది, దాన్ని ఏం చేస్తాం మనం? మళ్ళీ ఎలక్ట్రికల్ పాస్ చేస్తాం కదా. అయితే బ్యాటరీ కనుక ఫుల్ ఉందనుకోండి, మనము ఇంకా ఎక్కువగా మనం చేయలేము, అది అక్కడ దాకా అయిపోతుంది. అయితే హఠాజోడినే ఒక బ్యాటరీ. హఠాజోడి అంటే అది ఒక దైవ స్వరూపము, దైవ శక్తితో నిండి ఉండి, అది ఆ శక్తి చైతన్యవంతం కాకుండా జడత్వంలో నిండి ఉంటుంది. దానిని తీసి మనము అవేకం చేసినప్పుడు, చైతన్యాన్ని ప్రసారం చేసినప్పుడు కొన్ని రకాలైనటువంటి పద్ధతుల ద్వారా విపరీతమైనటువంటి ఎనర్జీ అందులోకి రావడం జరుగుతుంది. ఇక్కడ ఇది అన్లిమిటెడ్ పవర్ ను తనలో స్టోర్ చేసుకునేటువంటి విధానము హఠాజోడిలో ఉంటుంది. ఇది దైవ సంబంధమైనటువంటి విధానం. ప్రతి ఇంటిలో కూడా ఉండాల్సినటువంటి తాంత్రిక వస్తువులు కొన్ని ఉంటాయి. అందులో మొదటి ప్లేస్ లో ఉండాల్సినటువంటిది హఠాజోడి. రెండవ ప్లేస్ లో ఉండాల్సింది తెల్ల జిల్లేడు. దీని గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను. అయితే హఠాజోడిలో మాత్రమే ఈ చండీ యొక్క సంపూర్ణమైనటువంటి స్వరూపం ఉంటుంది. కనుక చాలా చాలా అమోఘమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అంటే ఒక వస్తువు చుట్టూ ఆరా ఉంటే కనుక దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగానైతే పడుతుందో, అంటే ఆ ఎదుటి వ్యక్తి పైన పడుతుందో, అలాంటి ఇంపాక్టే ఇక్కడ హఠాజోడి కనుక మన ఇంటిలో కనుక పెట్టుకున్నట్టయితే దాని యొక్క ప్రభావము, పాజిటివ్ ప్రభావము, దైవిక ప్రభావము చాలా ఉన్నతంగా ఉంటుంది. కొంతమంది చూడండి, గురుగారు మేము అక్కడ ఇంట్లో ఉన్నాము, మాకు ఇబ్బందులు ఎదురైనాయి, ఆ తర్వాత ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయాము, ఆ తర్వాత మాకు బాగా ఉంది గురుగారు అని చాలా మంది చెప్తూ ఉంటారు. మీకు కూడా కొంతమందికి అనుభవంలోకి వచ్చి ఉండొచ్చు. దీనికి కారణం ఏంటంటే ఆయా ప్రాంతాలలో ఉండేటువంటి ఈ ఈఎంఎఫ్ యొక్క ప్రభావము. ఇది ఎంత ఘోరంగా ఉంటుంది అంటే, ఇప్పుడు అది సడన్ గా, అంటే ఈ సందర్భంలో నాకు ఆ పేరు గుర్తుకు రావట్లేదు, ఒక ప్రాంతంలో జనరల్ గా ఇప్పుడు పై నుండి కిందికి వాహనాలు వెళ్ళిపోతుంటాయి,
ఆ కొండ ప్రాంతాలలో ఉండేటువంటి విపరీతమైనటువంటి మ్యాగ్నెటిక్ ప్రభావానికి, ఆకర్షణ శక్తికి వెహికల్స్ కనుక మీరు అక్కడ పెట్టి వదిలేస్తే అవి వెనక్కి వెళ్తాయి. మీరు ఆన్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అక్కడ పెట్టేస్తే చాలు, స్టాప్ చేసి అవి వెనక్కి వెళ్తాయి. మన యూట్యూబ్లలో మనకు కనిపిస్తూ ఉంటాయి, మన గూగుల్లో సెర్చ్ చేస్తే అక్కడ చాలా విషయాలు బయటకు వస్తుంటాయి. ఒక వెహికల్నే వెనక్కి లాగుతున్నాయి. అర్థమైంది కదా? సో వాటి యొక్క ప్రభావం ఇక్కడ ఏంటంటే మైండ్ పైన కూడా ఉంటుంది. ఇది ఏంటంటే అవగాహన కోసం నేను ఇంత విపులంగా చర్చించడం అనేది జరుగుతుంది. అయితే హఠాజోడిలో కూడా ఒక అమోఘమైనటువంటి దైవిక సంబంధమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఒరిజినల్ హఠాజోడిని మనము పద్ధతి ప్రకారం సేకరించి, పద్ధతి ప్రకారమే సేకరించాలి, ఎప్పుడు పడితే అప్పుడు కాదు, అది సేకరించి తగినటువంటి విధంగా దాన్ని భావన చేసేసి తరువాత ఒక హోమము, ఒక 2 క్రతువులు చేసి మనము ఇంట్లో పెట్టుకున్నట్టయితే అపారమైనటువంటి శక్తి వస్తుంది. అయితే గురుగారు మరి ఈ హఠాజోడి ఉపయోగాలు ఏమిటి అంటే, నేను ఒక వీడియో చేశాను. చండీమాత యొక్క శక్తి స్వరూపము ఏమిటి అంటే, కాళీమాత ఉంటుంది, లక్ష్మి ఉంటుంది, సరస్వతి ఉంటుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాలు కలిస్తేనే ఇక్కడ చండీ స్వరూపం అవుతుంది. ఆ అమ్మవారిని కనుక మనం ఉపాసన చేసినా, లేకపోతే యంత్ర సంబంధమైనటువంటి మన ఇంట్లో పద్ధతి ప్రకారం పెట్టుకున్న సాక్షాత్తు ఆ అమ్మవారు కూర్చొని ఉంటుంది. అయితే కొంతమంది దేవతలకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. లక్ష్మీదేవి ఉందనుకోండి, ఈ లక్ష్మీదేవి ఉంటే ధనం అనేటువంటిది విరివిగా వస్తుంది. అలాగే ఇప్పుడు మన నవరాత్రులు నడుస్తున్నాయి కదా, రాజశ్యామల, ఈ రాజమాతాంగి కనుక ఇంట్లో కనుక ఉంటే లక్ష్మీ స్వరూపం అవుతుంది. చూడండి, లక్ష్మీ స్వరూపం అవుతుంది, వశీకరణ స్వరూపం అవుతుంది. ఇలా ఒక 3-4 స్వరూపాలు కలిస్తే మనకు రాజశ్యామల అవుతుంది. అలాగే ఇక్కడ చండీ విషయానికి వచ్చినట్టయితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇస్తారు. కేవలం సరస్వతి తీసుకుంటే జ్ఞానం ఇస్తుంది, కానీ చండీ చూసుకున్నప్పుడు 3 స్వరూపాలు కలిసి ఉంటాయి కనుక ఇటు పిల్లలకు మంచిది, జ్ఞానాన్ని ఇస్తుంది. అలాగే వాళ్ళు ఎదగాలనేటువంటిది, బాగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలు కూడా ఆ చిన్న వయసులో వాళ్ళకు క్రమంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక పెద్దవాళ్లకు అనేది మనం చెప్పనవసరం లేదు. పెద్దవాళ్ళు ఉద్యోగాలలో కావచ్చు, లేదా బిజినెస్లలో కావచ్చు, వాళ్ళు విరివిగా సంపాదించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ జ్ఞానం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. అలాగే ఏదైనా చెడు నెగిటివ్ ఎనర్జీ కనుక ఉన్నట్టయితే పరిపూర్ణంగా తీసివేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎలాంటి వాస్తు ప్రాబ్లమ్స్, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ ఈఎంఎఫ్ యొక్క ప్రభావం ఎంత ఉన్నప్పటికీ కూడా హఠాజోడిలో ఉండేటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్ దానిని మొత్తము తనలోకి లాగేసుకుంటుంది. ఇటు వాస్తు పరంగా చూసినా ఒక ఉన్నతమైనటువంటి విధానం ఇది. ఒక వాస్తు పరంగా చూసుకోవచ్చు, మీరు ఐశ్వర్యవంతంగా చూసుకోవచ్చు, నెగిటివ్ ఎనర్జీ నిర్మూలన వైపుగా చూసుకోవచ్చు. మీరు ఎలా చూసినా కూడా ఒక అపారమైనటువంటి శక్తిని మనకి ఇస్తూ ముందుకు తీసుకువెళ్ళడం అనేటువంటిది ఈ హఠాజోడి చేస్తుంది. చాలా మంది ఏంటంటే వాట్సాప్లోకి వస్తున్నారు, కొంతమంది ఫోన్లు చేసేసి గురుగారి హఠాజోడి గురించి అసలు ఉపయోగాలు, ఇంకా కొన్ని విషయాలు చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. హఠాజోడి అంటే ఇది అది అని మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఒరిజినల్ ఏది, డూప్లికేట్ ఏది అనేది కూడా నేను వీడియోలు చేసి పెట్టాను. మీరు కొంచెము గమనిస్తే మనకు పరిపూర్ణంగా అర్థమవుతుంది. హఠాజోడిలో శక్తిని మనం నింపడం మూలాన హఠాజోడి సహజ సిద్ధంగా చైతన్య రహిత స్థితిలో ఈ చండీ మాత అందులో ఆవాహన అయి ఉంటుంది. అంటే ఆ వైబ్రేషన్ నుండి వచ్చినటువంటి ఈ మొక్క చైతన్యవంతం చేసినప్పుడు ప్రస్ఫుటంగా ప్రబలంగా ఈ శక్తి బయటికి రావడం మూలాన అపారమైనటువంటి అవకాశాలే కాదు, అంటే ఇక్కడ ఏది చేసినా కూడా సక్సెస్ కావడం అనేటువంటిది జరుగుతుంది. కనుక హఠాజోడి అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుని మనం ఇంట్లో పెట్టుకున్నట్టు. అది ఒరిజినల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో అది మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి ఇంటిలో కూడా ఉండాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి వస్తువు ఏమైనా ఉన్నది అంటే అది హఠాజోడి.